బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసే కుట్రలో భాగంగానే ఇప్పుడు పార్టీ కోటా అంటున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని బీసీ సంఘాల నాయకులు, మేధావులు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపన్నెట్టి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పార్టీ కోటా కాకుండా చట్టబద్ధంగానే 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్లు కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలకే పరిమితమయ్యాయి. వాటికి చట్టబద్ధత ఉంది. రాజకీయ అవకాశాల్లో బీసీలకు రిజర్వేషన్ అనేది లేదు. స్థానిక సంస్థల్లో మాత్రం ఆర్టికల్ 243 D6, 263 T5 ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వాలకు తోచినంతగా లాటరీ పద్ధతిలో, ర్యాండమ్ గా ఎంపిక తదితర శాస్త్రీయమైన పద్ధతుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం, ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు TTT పేరిట స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్య అవకాశాలని చట్టబద్ధంగా కల్పించాలని బీసీ సంఘాల నేతలు ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్నామని వాపోతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ స్థానాలకు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్లలో కార్పొరేటర్లు, మేయర్ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 2019, 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆ మేరకే బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.58%, ఎస్టీలకు 6.68% చొప్పున కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కల్పించిన రిజర్వేషన్లను కాకుండా ఇటు 42% రిజర్వేషన్ కాకుండా పార్టీ కోటాలోనే అమలు చేయాలని చూస్తున్నది. అదే జరిగితే స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు మినహా మిగిలిన సీట్లన్నీ జనరల్ కోటాగానే మారిపోనున్నాయి. అదే జరిగితే బీసీల రాజకీయ అవకాశాలకు గండిపడినట్లే అని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిధులు, మేధావులు కాంగ్రెస్ చెప్తున్న పార్టీ కోటాపై మండిపడుతున్నారు. పార్టీ కోటా మాకెందుకు, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని రాష్ట్రంలోని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను, అది కూడా బీసీ ఉపకులాల వారీగా కల్పించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని సర్కారు అల్టిమేటం జారీ చేస్తున్నాయి. అలా కాకుండా గతంలో మాదిరిగానే ఎన్నికలను నిర్వహించేందుకు, పార్టీ పరంగానే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణమని, తీవ్రస్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.